రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ చూస్తున్నాం. జేసీ వర్సెస్ మాధవిలత. మాధవిలత పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జేసీ రెడ్డి. అయితే జేసీ వర్సెస్ మాధవిలత వివాదంలో రాయలసీమలోని అనంతపురంలోని తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ కు రాజకీయంగా ప్రత్యేక పలుకుపడి ఉంది. అందులోనే జేసీ బ్రదర్స్ లో చిన్నవాడైన జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయంగా దూకుడు ఎక్కువ. ఎదుటివారు ఎంతటివారైనా తగ్గేదేలే అంటూ వారిని విరుచుకు పడుతూ ఉంటారు. తాజాగా ఈయన బీజేపీ నేత నటి మాధవిలత పైన అనరాని పరుష పదజాలంతో వాడిన మరోసారి వార్తలు వ్యక్తిగతంగా నిలిచారు. సినీ నటి మాధవిలతకు క్షమాపణలు చెప్పిన జేసీ మాధవిలత పైన ఆ పదం వాడడం తప్పే అంటూ ఒప్పుకున్నారు. ఆవేశంలో మాట జారాను, మహిళలంటే నాకు చాలా గౌరవం అంటూ కూడా చెప్పారు. తనపై విమర్శలు చేసిన వాళ్ళంతా ఫ్లెక్సీ గాల్లే అంటూ కామెంట్స్ కూడా చేశారు. ఇవాళ గన్మెన్లు ఉన్న వారంతా మాటలు మాట్లాడే వాళ్ళు, రేపు పదవి పోతే జనాలు కనీసం మీ సైడ్ కూడా రారు అంటూ జేసీ వ్యాఖ్యలు చేశారు. అసలు జేసీ సారీ ఎందుకు చెప్పారు? అసలు కొత్తగా రిలీజ్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక వీడియో. ఆ వీడియోలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే, నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి ఇలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు. ఏమప్పా ఎవరు ఊరుకుంటారా? ఇప్పుడు మా తమన్నా వస్తుంది, అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదో పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి ఏం చెప్తారు, వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మీకు చెప్తే ఇస్తారు. ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే. మన ఎవడో ఏమైనా చూస్తాడు, నేనేమో ఎవడ పామిడి కాడి నుంచి చేసినారు మా పోస్టర్లు. ప్రజల్లేకపోండి, ప్రజల్లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదేదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు, నువ్వు వద్దని కూడా పార్టీ లేకపో ఉంటా తొడుగు. ఇదంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి, దయచేసి. పవర్ పోయినాక మాట్లాడదు, నేనేం వద్దాను. నేను ఎప్పుడు ఇట్లా ఉంటా, నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీరందరూ అంటానన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము. ఇక సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్. షీ ఒకరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లా మాట్లాడతాడు, మంచిది కాదు. మీకెప్పుడు పూలు పండ్లు ఒకవేళ మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల సొమ్మని ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా కష్టపడి పని చేయి. నీకు రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరణి ఏదో తగులుతుంది, ఆ పార్టీ నా పార్టీలు ఉంటే నాయకులు అవుతారు. Those who are with the public, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. రైట్. అయితే జేసీ వర్సెస్ మాధవిలత. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పైకి పొత్తులున్నా లోన మాత్రం ఒకే పార్టీపై మరొకరు కత్తులు దూస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత
యాక్ట్రెస్ మాధవీలత చేసిన ఓ వీడియోపై అనంతపురం డీటీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కారు కూతలు కూశారు. ఆమెకు ఏకంగా ప్రాస్టిట్యూట్గా పిలిచి అవమానపరిచారు. అసలు ఈ గొడవ ఎందుకు మొదలైంది, ఎక్కడ మొదలైంది? న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పురుషులతో పాటు ఆడవాళ్ళు ఎక్కువగా న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొంటున్నారు అని చెప్పి యూజువల్గానే మాధవీలత ఆల్రెడీ ఎప్పుడు జరుగుతున్న ఈ సంఘటనల పైన స్పందిస్తూ ఉంటుంది. యూట్యూబ్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో తన హ్యాండిల్స్ ద్వారా తిను సొసైటీలో జరుగుతున్న అన్యాయాల్ని అడ్రస్ చేస్తూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో న్యూ ఇయర్లో జేసీ రెడ్డి అసలు ఒక గ్రాండ్ ఈవెంట్ చేశారు. దానిపైన ఒక స్పందించి అసలు తాడిపత్రి జేసీ కుటుంబం పైన కొన్ని వ్యాఖ్యలు చేసి అక్కడ గాంజా కొట్టే పురుషులు ఎక్కువగా ఉంటారు, పనికిమాలిన ఎదవలు కూడా ఉంటారు, పోకరీ బ్యాచ్ అంతా ఉంటారు, 31st నైట్ అక్కడ ఫ్రీ మందు ఫ్రీ ఫుడ్ అని చెప్పి మహిళలకి ఇంట్రడ్యూస్ చేస్తారు, మహిళలు మాత్రం వెళ్ళకూడదు అని సూచించారు. మాధవీలత పైన సినీ నటి మాధవీలతకు క్షమాపణలు చెప్పి జేసీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. అది నెట్టింట వైరల్ అవుతుంది. ఎందుకంటే తనకి మహిళలన్నా ఆడవారన్నా చాలా గౌరవం ఉంది. తను టంగ్ స్లిప్ అయి నోరు జారి ఒక పొరపాటున ఒక వ్యాఖ్యం చేశారు. సో దాన్ని ఎవరిని ఉద్దేశించినది కాదు అని చెప్పి ఒక సారీ చెప్తూ వీడియో రిలీజ్ చేశారు. అసలు దీని అన్నిటికీ కారణం January 1 జరిగిన ఆ గొడవేనా? అసలు మాధవీలత పెట్టిన పోస్టే దీని అన్నిటికీ కారణమా? అసలు వీళ్ళిద్దరి మధ్య అసలు వివాదం నెలకొనడానికి అసలు ఏంటి? వీళ్ళకి ఏమైనా వ్యక్తిగతంగా ఏమైనా శత్రుత్వం ఉందా? అసలు ఈ గొడవంతా అంతటికీ కారణం ఎక్కడుంది? అసలు దీనికి స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ? అసలు వీళ్ళిద్దరితో గొడవ ఎక్కడ స్టార్ట్ అయిందో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. 31 తేదీ రాత్రి మా ఊర్లో ప్రతి ఒక్క మహిళ నా మీద నమ్మకంతో జేసీ పార్క్ రావటం జరిగింది. చాలా పెద్దగా అడ్వర్టైజ్మెంట్ చేసినారు, ఆడ సారే అమ్ముతారు, గంజా అమ్ముతారు అని. అసలు ఆ అమ్మాయి ఫోటో చూశారా మీరు? అట్లా అమ్మాయే చెప్పేది. నాయనా ఏంటో ఉన్నాయి కదా బీజేపీలో సబ్ కాస్ట్, బజరంగ్ దళ, ఇంకా ఏంటంటే ఉన్నాయా? మా ఊర్లో ఒక 2 నెలలు సినిమా షూటింగ్ చేసినారు. నన్ను పర్మిషన్ అడిగినారు. గాయత్రిది మా లెక్చరర్ ఇల్లు చూసినారు, మా సూర్యమణి ఇండ్లు వాడినారు. మంచిదన్న పెట్టండి. ఆడవాళ్ళకి ఎంత జిగుత్సాకరంగా ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా, ఫోటో పెట్టినారు కదా మా వాళ్ళు కూడా. అంటే మీరు ఎంత అవమానిస్తారు ఒక లేడీని ఎంత అవమానిస్తున్నారు? ఆయన ఏమన్నాడంటే ఈ బీజేపీ వాళ్ళు ఆంధ్రాలో అన్నారు. బీజేపీ వాళ్ళు అధికారంలో లేరు ఆంధ్రాలో, అక్కడ ఉన్నది వాళ్ళ సొంత పార్టీ అన్న సంగతి ఆ పెద్ద మనిషి మర్చిపోయాడు. బీజేపీ వాళ్ళు ఫోర్త్ జెండర్ టైపు బస్సులు తగలబెట్టారంటే బీజేపీ వాళ్ళకు వాళ్ళ సొంతదే తగలబెట్టుకోవడం రాదు. వాళ్ళు మళ్ళీ బస్సులు తగలబెట్టేంత సీన్ లేదు బీజేపీ కార్యకర్తలకి. కొడితే కొట్టించుకుంటారు. నేనే చెప్తున్నా, బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కొడితే కొట్టించుకుంటారు తప్ప తిరిగి కొట్టేంత సీన్ బీజేపీ కార్యకర్తలకు లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్. కాబట్టి ఆయన బీజేపీ వాళ్ళ మీద చాలా నిందలేశాడు. ఓకే, నేను కూడా బీజేపీ కాబట్టి లాగి బీజేపీలో ఈమె కంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు దొరకలేదా అన్నారు. సరే, నేను ఆ పెద్ద మనిషికి రిక్వెస్ట్ చేస్తున్నాను, తాడిపత్రి నుంచి మహా ఉత్తమ మహిళల్ని తీసుకొచ్చి బీజేపీలో జాయిన్ చేయించండి, మంచి పోస్టులు ఇప్పించండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దన్నామా ఏంటి? బీజేపీ అన్నది ఓ సముద్రం లాంటిది, ఎంతమంది అయినా రావచ్చు, ఎంతమంది అయినా మాట్లాడుకోవచ్చు. ఇప్పించండి. తాడిపత్రి పతివ్రతలకు అందరికి ఇప్పించండి. ఎందుకంటే ఆయన పతితాన్ని ముద్రలు వేశారు కాబట్టి మా మీద. తాడిపత్రి పతివ్రతలకి తీసుకొచ్చి ఆంధ్ర తెలంగాణలో బీజేపీలో పోస్ట్ ఇప్పించండి. నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. బస్సు గురించి నాకు తెలియదు. ఆ ఫుల్ వీడియోలో ఆయన ఒకటే అన్నారు, నేను కేసు పెట్టాను అని. మేబీ కేసు పెట్టలేరు, ఎందుకంటే బస్సును వాళ్ళే తగలబెట్టుకున్నారు కాబట్టి. ఖచ్చితంగా ఇది ఎవరు తగలబెట్టింది కాదు. ఇది బీజేపీ వాళ్ళకి అంత సీన్ లేదండి. జనసేన వాళ్ళు తగలబెట్టరు, టీడీపీ వాళ్ళు వాళ్ళ సొంత పార్టీ వాళ్ళని తగలబెట్టరు. జగన్ రెడ్డి చాలా మంచోడని పొగుడుకున్నాడు కాబట్టి వాళ్ళే సొంతంగా తగలబెట్టుకుంటారు. నాకు బస్సు గురించి తెలియదు. ఆయన నా గురించి చేసిన వ్యాఖ్యలు మాత్రమే విన్నాను. చాలా సంతోషం అండి. మాధవీలత చిచ్చు పెట్టింటే గనక ఈ చిచ్చు కంటిన్యూ అవ్వాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను రాజ్యాంగబద్ధంగా, ధర్మబద్ధంగా మహిళల మీద చాలా డీసెంట్ లాంగ్వేజ్ యూస్ చేశాను. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని
ముక్కలు ముక్కలు చేస్తూ చాలా నీచమైనటువంటి కుసంస్కారమైనటువంటి భాష, వయస్సుతో కూడా కనీసం ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనను కూడా నాలో చంపేసిన ఒక పెద్ద మనిషి మాట్లాడినటువంటి మాటల్ని సమర్థించే వాళ్ళు సమర్థించుకోవచ్చు, ఆయన పొగిడే వాళ్ళు పొగుడుకోవచ్చు, ఓ మాధవీలతని ఇలా తిట్టొచ్చు అనుకునే వాళ్ళు తిట్టుకోవచ్చు. ఎందుకంటే తల్లికి చెల్లికి నా తల్లి చెల్లి నా ఇంట్లో ఆడది మాత్రమే ఉత్తమ మహిళ, పరాయి వాళ్ళందరూ పతితలు అని భావించే ప్రతి ఒక్కరు ఆయన మాటల్ని పొగుడుకుంటారు, దండం పెట్టుకుంటారు. ఏమైనా కానీ అలాంటి వాళ్ళందరికీ నమస్కారాలండి. నేనే చిచ్చు పెట్టడానికి కారణమయ్యానంటే ఆ చిచ్చుకు అగ్గిపుల్ల రాసినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. దాట్స్ ద మోస్ట్ క్రేజియస్ట్ తాడిపత్రి మహిళా మహారాణులకి, పతివ్రతలకి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ మీ సంరక్షణకి ఎవరమ్మా బాధ్యులు అని అడిగినందుకు పాపం వారి యొక్క నాకు తెలిసి ఏ మహిళ పోదండి, వీళ్ళ పురోద్బలంతో పోయి ఉంటుంది. నా మాటల్ని ఆ తాడిపత్రులు ఏ మహిళ తప్పుబట్టే ప్రసక్తే ఉండదని నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను. పొలిటికల్ ప్రెజర్స్ వల్ల పాపం పెట్టడానికి పోయింటారు, అంతకు తప్ప ఏమీ లేదు. సో ఇన్ కేస్ పోయింటే గనక ఆ మహిళా మహారాణులకు ధన్యవాదాలు. అమ్మా, మీరు గనక కేసులు పెడితే ఇలాంటివి మరో 100 వీడియోలు చేస్తాను, మరో 100 కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉండండి. రాదండి. అదే ఏదో అంటారు, మన బంగారం మంచిదైతే మనం ఎందుకు ఏడవడం అని చెప్పేసేసి ఎప్పుడు రాదు. కాబట్టి నేను ఎప్పుడు నాకు పార్టీ నాకు కుడి పక్కన ఉంటుంది, లేకపోతే మహిళా సంఘాలు నాకు ఎడం పక్కన ఉంటాయి అని చెప్పేసి నేను ఆశపడి ఎప్పుడు ముందడుగు వేయను. మాధవీలత అనే నాకు నా మనసులో ఏమనిపిస్తే ఇది కరెక్ట్, ఇది ధర్మం అనిపిస్తే నేను ఆ మార్గంలో వెళ్తున్నానే తప్ప నాకు ఇంకెవరో సపోర్ట్ వస్తారని కదా. ఐమ్ వన్ ఉమెన్ విత్ మోర్ కరేజ్, అంతే. అది నాకు తెలియదు, అది మీరు అడగాలి, అది మీరు అడగాలి. పార్టీలో ఇంటర్నల్ గా అంటే నా నోరు ఎందుకండి విప్పిస్తారు? దయచేసి నేను నిజాలు చెప్తాను, మళ్ళీ నిజాలు చెప్పిన అనుకోండి. ఇక్కడ నిజాయితీగా కష్టపడే వాళ్లకు ఏ పార్టీలో స్థానం ఉండదు, ఒక బీజేపీలోనే స్థానం ఉంటుందని వచ్చాను. ఉంటుంది, ఒక 10% ఉంటుంది. ఆ కారణం చేతనే నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎవరికి నిజాయితీ పరులుగా ఉండకూడదు. ఇది ఆల్మోస్ట్ అన్ని పార్టీలాగే బీజేపీ కూడా పొల్యూట్ అవుతూ వస్తుంది, పూర్తిగా అవ్వలేదు కూడా. పొల్యూట్ అవుతూ వస్తున్న క్రమంలో ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఎవరికి అవకాశాలు ఉండవండి. ఇక్కడ పార్టీలో ఎదగాలి అంటే కొంచెం ఒక పర్సంటేజ్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. మళ్ళీ నేను పూర్తిగానైతే నేను చెప్పను. సో సేమ్ లైక్ ఆల్ అదర్ పార్టీస్ లాగా ఇక్కడ డబ్బున్న వాళ్ళకి, తలదించిన వాళ్ళకి, లొంగిన వాళ్ళకి, వంగిన వాళ్ళకి మాత్రమే అవకాశాలు ఉంటాయి. అలానే సపోర్ట్ చేస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి ఇన్సిడెంట్లు వచ్చినప్పుడు కనీసం మా మహిళా మోర్చా కూడా స్పందించదు, ఖచ్చితంగా స్పందించదు. ఇప్పుడు అక్కడ ఆంధ్రాలో కూడా ఉమెన్ ప్రెసిడెంట్ ఉన్నారు, వారు కూడా స్పందించకపోవడం బాధాకరం. స్పందించాలని నేను ఏనాడు కోరుకోలేదు కాబట్టి నాకు వాళ్ళ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అయ్యయ్యో నాకే కాదండి, నాకే కాదండి, ఏ మహిళకు అన్యాయం జరిగినా సరే బీజేపీలో ఎవరు మాట్లాడరు. మీరు చూడండి, ఏ మహిళకు అన్యాయం జరిగినా కూడా ఎవ్వరు మాట్లాడరు. కాకపోతే వెల్ నోన్ ఫేసెస్ గా ఉన్నప్పుడు, ఇప్పుడు నాలాగో ఇంకో ఒకరిద్దరిలాగో ఎవరో వెల్ నోన్ ఫేసులు ఉంటారు కాబట్టి మీడియా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక మిగిలిన వాళ్ళకి మా గురించే పట్టించుకోవట్లేదంటే మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకుంటారు అన్నది అది అది అందరినీ. మౌనంగా ఉంటే అన్ని నడుచుకొని పోతుంటాయి. సిచ్యువేషన్ జరిగినప్పుడు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు కదా, మౌనంగా ఉంటే అన్ని మర్చిపోతారు ప్రజలు. అదే పేపర్ చదివి రేపు పడేసేస్తే 2 రోజులకు పాతదైపోయినట్లు న్యూస్ కూడా పాతదైపోతుంది అని చెప్పేసి ఆ పాత మూస ధోరణినే ఫాలో అవుతున్నారు తప్ప పార్టీ యాక్చువల్లీ చాలా ఎవాల్వ్ అయింది, చాలా రెబలిస్టిక్ గా కూడా తయారైంది. కానీ ఆ రెబలిస్టిక్ నేచర్ ని ఇంకా మన తెలుగు వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు. అంటే ఒక అన్నామలై లాగా అడాప్ట్ చేసుకోలేదు. అడాప్ట్ చేసుకుంటే చాలా బాగుండేదేమో. వెరీ అన్ఫార్చునేట్. ఇక నాలాంటి వాళ్ళు స్వయం కార్యకర్తలుగా ముందుకు వస్తారు. యాక్చువల్ స్వయం కార్యకర్త అన్న పేరే లేదు, స్వయం స్వయం సేవకులు ఉన్నారు తప్ప స్వయం కార్యకర్త లేరు. కానీ అందుకే నన్ను నేను బీజేపీకి స్వయం కార్యకర్తగా కూడా ప్రకటించుకున్నాను అనమాట. కాబట్టి వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను పార్టీ కోసం పనిచేయాలనుకున్నా కాబట్టి నేను పనిచేస్తున్నాను, అంతే. నేను తీసుకెళ్ళానండి. ఇప్పుడు మీ దృష్టికి ఎవరు తీసుకొచ్చారు? ఫోర్త్ పిల్లర్ అయిన మీడియాకే తెలిసినప్పుడు, ఫోర్త్ పిల్లర్ అయిన మీడియానే ఆయన మాటలన్నీ విన్నప్పుడు మీరే చెప్తున్నారు చాలా మంది స్పందించారు దీని మీద. ఆంధ్రాలో కొంతమంది బీజేపీ లీడర్స్ స్పందించారు అన్నప్పుడు, మరి ఇంతమందికి తెలిసినప్పుడు మరి అందరికీ తెలియదా అండి? పొద్దున్న లేస్తే ఎవరు ఏం మాట్లాడారు, ఎవరు ఏం విన్నారన్నదే కదా అధికారంలో ఉన్నటువంటి నాయకులు వినేది. విన్నప్పుడు సహజంగా వాళ్ళే స్పందించాలి. ఇప్పుడు నేను పోయి ఒక లెటర్ పట్టుకొని వెళ్ళి అడుక్కుంటే అది ఇంకా నేను పార్టీలో పనిచేస్తున్నట్లు ఎలా అవుతుంది?
నేను అడుక్కునే స్థితి ఏంటి? ఎవరో ఎవరికీ తెలియనటువంటి ఓ కార్యకర్తకి ఇట్లా అన్యాయం జరిగింది అంటే, వాళ్ళు వెళ్లి అడిగితే కూడా తప్పేం లేదు. కానీ ప్రపంచమంతా కోడై కూసేలాగా నిద్ర లేచిన దగ్గర నుంచి ఈ రోజు మీడియా అంతా ఇంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు బీజేపీ పెద్దలకి ఎవరికైతే ఉందో వాళ్ళకి చెవులు బూతులొస్తాయి గానీ, చెవులు మూసుకుపోయాయా? లేపోతే కళ్ళు మూసుకుపోయాయా అండి? వినిపిస్తూనే ఉంది కదా! కాబట్టి నేను ఎవరి దగ్గరికి ఎలాంటి అప్పీల్ ఇంతకుముందు తీసుకెళ్లలేదు. ఇంతకుముందు ఒంటరిగానే పోరాడాను. ఇప్పుడు పోరాడాను. వాళ్ళు కలిసి వచ్చి సపోర్ట్ చేశారనుకో చాలా సంతోషం. ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే కాదనుకో నేను స్వయం కార్యకర్తగా ఉండిపోతాను. అవును ఈ అమ్మాయి మా పార్టీకి సంబంధించిన అమ్మాయే అనుకున్నారనుకో సంతోషం. రాకపోతే ఏం పర్వాలేదు. అంతే. రైట్. అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్లో మనం చూసుకున్నట్లయితే ఈ ఇష్యూ పైనే మాధవీలతకు ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డికి అసలు ఇష్యూ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ ఇష్యూ ఎక్కడి దాకా దారితీస్తుంది, అసలు ఏంటి దీని అంతటికీ కారణం అనేది ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. అంతలోపలే సినీ నటి మాధవీలతకి క్షమాపణలు చెప్తూ జేసీ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆడవారంటే నాకు చాలా గౌరవం, అలాంటి మాటలు మాట్లాడకూడదు, టంగ్ స్లిప్ అయ్యి అలా మాట్లాడాను అని అన్నారు. అయితే వీళ్ళిద్దరికి వ్యక్తిగతంగా ఏమన్నా శత్రుత్వం ఉందా లేదా అనే క్లారిటీ ఇంకా రాలేదు. కాకపోతే ఆడవాళ్ళపైన అసలు పరుష పదజాలం వాడినందుకు సారీ చెప్తూ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు కొత్తగా. అయితే ఇరు రాష్ట్రాల్లో అటుపక్క తెలంగాణ ఆంధ్రాలో చర్చ రేపుతోంది అసలు మాధవీలత చేసిన వీడియోనే అని చెప్పారు జేసీ రెడ్డి. కాకపోతే జేసీ రెడ్డి మాట్లాడిన వీడియోలో కూడా అసలు మహిళల పైన చాలా అగౌరవపరిచే మాటలు మాట్లాడినందుకు క్షమాపణలు కోరుతూ ఇప్పుడు కొత్తగా నెట్టింట వైరల్ అయ్యే వీడియో ఒకటి రిలీజ్ చేశారు. అయితే సారీ చెప్తున్నాము అని చెప్పి మాధవీలతకి కానివ్వండి, మహిళలంటే నాకు చాలా గౌరవం అని చెప్పి అందరి మహిళలను తను ఒకటేసారి సారీ చెప్తాను అని చెప్పే వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ గొడవ జనవరి 1కి జరిగిన దీని గురించే స్టార్ట్ అయిందా, లేదంటే వీళ్ళిద్దరికి వేరే వేరే పార్టీలుగా పొలిటికల్గా ఏమైనా ఇష్యూలు ఉందా, లేదంటే వ్యక్తిగతంగా ఏమైనా పాస్ట్కి రిలేటెడ్గా ఏమన్నా తను ఏమన్నా పర్సనల్గా పెట్టుకున్న గ్రడ్జెస్ ఏమన్నా ఉన్నాయా, అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది అయితే మనకి ఇంకా తెలీదు. చూస్తూనే ఉండాలి అసలు ఈ ఇష్యూ ఎక్కడ దాకా కొనసాగుతుంది. పోస్టర్లు, పూలు, దండలు, పండ్లు ఇవన్నీ ఎవరికంటే ఎస్పెషల్లీ పోస్టర్లు వేసుకుంటారే నాకు బాగా తెలుసు. మేమే డబ్బులు ఇచ్చి మీలాంటి వాళ్ళు ఫోటోలు కింద పెట్టి స్వాగతాలు సుస్వాగతాలు ఏవప్పా ఎవరు ఊరుకుంటారా? ఇప్పుడు మా తమన్నా వస్తుంది, అమ్మా మీ బంగారు ఎవడన్నా కుదవ పెట్టుకుంటే మాకు చెప్తే మేము విడిపించి ఏం చెప్తారు, వాళ్ళు కట్టిన డబ్బులు వడ్డీ అన్ని కట్టుకొని మీకు చెప్తే ఇస్తారు. ఈ పోస్టర్లన్నీ అడ్వర్టైజ్మెంటే. మన ఎవడో ఏమైనా చూస్తాడు, నేనేమో ఎవడ పామిడి కాడి నుంచి చేసినారు మా పోతులు. ప్రజల్లేకపోండి, ప్రజల్లేకపోతే గుర్తిస్తారు. అంతేగాని నేనేదో ఇన్సిడెంట్ జరిగితే ఏదో మాట్లాడుతున్నారు. నేను చెప్పాలంటే చాలా చెప్తాను, అవసరం లేదు. ఒక ఆయన అంటాడు నువ్వు వద్దరు కూడా పార్టీ లేకపో ఉంటా తొడుగు. మీరంతా ఎవరు యాడ్ నుంచి వచ్చిన వాళ్ళు, యాడ్ నుంచి వచ్చిన వాళ్ళే. దయచేసి ఏదో పవర్ ఉందని మాట్లాడద్దండి, దయచేసి పవర్ పోయినాక మాట్లాడండి. నేనేం వద్దాను, నేను ఎప్పుడు ఇట్లా ఉంటా. నా పరిస్థితి వేరే. నేను ఏది తప్పు చేయను, తప్పు చేసినాను కాబట్టి నేను తప్పు చేసినానని చెప్పి వీళ్ళందరూ అంటానన్నాను. నేను తప్పు చేయను. అదే ఒక మాట అన్నా అమ్మాయిని మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము. ఇక సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. ఎవరు బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లా మాట్లాడతాడు, మంచిది కాదు. మీకెప్పుడు పూలు పండ్లు ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజల సొమ్మని ఏమనంటే మేము ఇప్పుడు చేసుకోవాలన్నా
కష్టపడి పని చేయి. నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో భరణి ఏదో తగులుతుంది, ఆ పార్టీ నా పార్టీలు ఉంటే నాయకులు అవుతారు. దోస్ వార్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు.